నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. ఆడవారికి ఆభరణాలు ఆస్తిపాస్తుల కంటే భర్త ప్రేమానురాగాలే ఎక్కువ ఆనందాన్నిస్తాయి. భర్త తన పట్ల ప్రేమగా ఉంటూ తన పక్కన ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతారు. అయితే ఆ అదృష్టం అందరికీ ఉండదు. కానీ కైలాస గౌరీ నోము చేయడం వల్ల భర్త ప్రేమను సంపూర్ణంగా పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. కైలాస గౌరీ నోము వ్రతం శ్రావణ మాసంలో చేస్తే సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడ పెద్దలు అంటున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, కైలాస గౌరీ నోము వ్రతం అంటే ఏంటి? గౌరీ నోము అనేది ఒక మంచి వ్రతము. అది మనకు తెలియని వాళ్ళు చేసిన, వేరే వాళ్ళ ద్వారా మనకు తెలిసిన పసుపు కుంకానికి 10 ఆమడల దూరం అయినా పోవాలని, మనకు తెలియకపోయినా సరే మనకు తెలిస్తే అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ తీసుకొని వాళ్ళని ఆశీర్వదించి మనం తాంబూలం తీసుకొని రావాలి. ఇది చాలా మంచి నోము. ఇది శివరాత్రి కానీ రథసప్తమి నాడు కానీ వాళ్ళు ఉజ్జేపనగా నోము పట్టుకుంటారు. వాళ్ళకి వీలైనప్పుడు మంచి రోజు చూసుకొని పొద్దున్నే పూజ అంతా కదా అని చెప్పుకొని అక్షంతలు వేసుకొని ముత్తైదువులందరికీ లేదనకుండా పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ వస్తే లేదనకుండా అంతో ఇంత ఇచ్చి పంపిస్తారు, కానీ ఉట్టిగా పంపించరు అనమాట. అంటే తెలియక కొంతమంది లేటుగా వస్తారు కదా, అప్పుడు వాళ్ళని ఉట్టిగా పంపించకుండా వాళ్ళ నోముకు మించి పసుపు కుంకుమ అయినా కానీ తెప్పించి ఇస్తారు. ఇది చాలా మంచి నోము అండి. అది చూస్తుంటే దోశలతో ఇస్తారు. అవి ఇచ్చేవాళ్ళు మాట్లాడకూడదు. మన పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత మన కుంకుమ తీసి వాళ్ళకి నుదుటిన బొట్టు పెట్టాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. అదేనండి. ఉపవాసం ఉండాలా అంటే నేను ఈ నోము నేను పట్టలేదు, వెళ్ళి ఇలా తీసుకోవటమే తప్పితే ఉపవాసం ఉండాలి. ఉండి పూజ అంతా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి టిఫిన్ తింటారని నేను అనుకుంటున్నాను. సో ఈ వ్రతం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని? చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. పసుపు కుంకుమ అంటేనే మనకు సౌభాగ్యాన్ని ఇచ్చేది కదా. ఎప్పుడైనా ఎక్కడైనా మనకు తెలియని వాళ్ళైనా ఈ నోముకి ఏంటంటే వాళ్ళకి తెలియాల్సి ఉండదు అక్కర్లా. వాళ్ళకి తెలిసిన వాళ్ళు మనకు చెప్పినా వచ్చి తీసుకోవచ్చు. అయ్యో వాళ్ళు మనకు చెప్పలేదే అనుకోక్కర్లా, ఖచ్చితంగా రావాలి, తీసుకోవాలి, వెళ్ళాలి. తెలిసిన వెంటనే తీసుకోవాలి. చాలా మంచిది. సత్యనారాయణ స్వామి ప్రసాదం అలాగనమాట. వాళ్ళకి సాధ్యమైనంత వరకు వచ్చిన వాళ్ళని ఉట్టిగా పంపించరు. వాళ్ళ పసుపు కుంకుమ అయినా మళ్ళా తెప్పించైనా అంతో ఇంతో ఇచ్చి పంపిస్తారు తప్పితే విడిగా ఊరక పంపించారు అనమాట. సుమారు ఎంత మందికి ఇవ్వాలి? అంటే 11 అట్లా అంటే వాళ్ళు ఇంత అని పెట్టుకుంటారు, దాని వరకు ఇస్తారు. అయినా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరన్నా లేట్ గా వచ్చి వాళ్ళు ఉసూరు మనకుండా వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తారు. అది వాళ్ళు కూడా గమనించుకొని రావాలన్నమాట. మళ్ళీ వాళ్ళని ఆమెనే ఇబ్బంది పెట్టకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ భోంచేయాలి కదా, ఎంత వీలుగా తొందరగా వస్తే అంత మంచిది. ఒకానొక సమయంలో ఒక రాజ్యంలో మహారాజు తన కుమార్తెను అతి గారాభంగా పెంచి పెద్దదాన్ని చేశాడు. యుక్త వయసు రాగానే దేశాలు గాలించి అత్యంత సుందరాంగుణ్ణి వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. రాజు కుమార్తె అత్తవారింటికెళ్ళింది. ఆమె భర్త వేశ్యాలోలుడు. భార్యను సరిగా చూసేవాడు కాదు. భర్త అనురాగానికి దూరమై ఆమె ఎంతగానో దుఃఖిస్తుండేది. మహారాజు కూడా ఎంతగానో బాధపడేవాడు. తన బిడ్డ బ్రతుకుని సరిదిద్దవలసిందిగా పరమేశ్వరుని ప్రార్థించేవాడు. ఆమె సైతం తన బ్రతుకు బావుకై పార్వతీదేవిని నిరంతరం ప్రార్థిస్తుండేది. ఒకనాటి వేకువజామున ఆ పార్వతీదేవి ఆమెకు కలలో కనపడి, బిడ్డ, కైలాస గౌరీ నోము నోచుకో, నీ బ్రతుకు సరి అవుతుంది, నీవు నీ భర్త అనురాగాన్ని పొందగలుగుతావు అని చెప్పింది. ఆ ప్రకారమే రాజు కూతురు కైలాస గౌరీ నోము నోచింది. అందుకు ఫలితంగా ఆమె భర్తకు వేశ్యల పట్ల మమతానురాగాలు తొలగిపోయాయి. కైలాస గౌరీ నోము వ్రతానికి వచ్చారు, తాంబూలం తీసుకున్నారు, ఏమనిపిస్తుంది? చాలా మంచిదండి. నేను విజయవాడ నుంచి వచ్చి ఈ పసుపు కుంకుమ కోసంగా వచ్చాను. చేసే వాళ్ళు నాకు బ్రదర్, మా తమ్ముడు అవుతాడు. బాలాజీ నగర్ పాతగౌడ హాస్టల్ పక్కన మా తమ్ముడు వాళ్ళు ఉండేది. వారి భార్య శ్రీమతి ఉషారాణి. అమ్మాయి అంటే ఒక సంవత్సరంలో మాఘమాసంలో కానీ రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ పట్టుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. రోజు పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ సంవత్సరం లోపల కానీ వాళ్ళ వీలుని బట్టి ఏ సంవత్సరం అయినా సరే 25 కేజీల పసుపు, 25 కేజీల కుంకుమ, పండు, తాంబూలం శక్తి మేర చేసుకొని అందరూ చాలా దీనిగా పిలవలేదండి. అక్కడ వాళ్ళు ఇస్తున్నారు అంటే ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు. వాళ్ళు పిలవలేదే మనం వెళ్ళకూడదు. పసుపు కుంకుమ అంటే ప్రతి ముత్తైదుగా వెళ్ళి తీసుకొని సంతోషంగా. దీనివల్ల ఏంటంటే అందరూ 5వ తనంతో సౌభాగ్యంగా ఉంటారు. అది దీని చాలా మంచిది.
అన్నిటికన్నా 10 మంది సహకారం కావాలి దీనికి. ఒక్కరు చేసుకునే వ్రతంగా ఆమె వ్రతం చేసుకున్నా 10 మంది సహాయం చేస్తూ ఉంటే ఈ వ్రతం బాగా చేయగలుగుతారు. అది థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా అంటారు. ఇది స్త్రీల వ్రతకథల్లో ఒక నోము. అన్ని నోములు ప్రాముఖ్యం చెందినవే కాబట్టి ఇది పసుపు కుంకాలు 25 కేజీలు 25 కేజీలు మామూలుగా, కానీ 30 కేజీలు తెచ్చుకుంటారు. ఇది అంటే శివుడు పార్వతి మనకి ఖచ్చితంగా కనపడతారండి. ఎందుకంటే నేను కూడా ఈ నోము చేసిన నిదర్శనం. ఈ నోమంతా అయిన తర్వాత మీరు ఆమెను చూడండి, పార్వతీదేవి ఆమెలో మళ్ళీ కనపడుతుంది. అంటే దీనికి ఒక రవ్వ నియమనిష్టలు ఎక్కువ. పొద్దున్నే తలస్నానం చేసి గుడికి వెళ్ళి రావాలి, పార్వతీ పరమేశ్వరులు పూజ చేసుకోవాలి. అక్కడి నుంచి పసుపు కుంకాలు తెచ్చి మనం ఇచ్చే దాంట్లో ఆ పసుపు కుంకాలను కలిపి ఆవిడ మౌనవ్రతం పాటించాలి. ఎందుకంటే ఆమె ఈ యొక్క పసుపు కుంకాలు మనం తెచ్చుకున్నవన్నీ ముత్తైదులకు పంచిన తర్వాత దాకా మాట్లాడకూడదు. తప్పకుండా భర్తకి పాద పూజ చేయాలి. ఎందుకంటే ఆయనే పరమేశ్వరుడు. మనకి ఈ నోచేదంతా స్త్రీలంతా బతికేది భర్తల కోసే అని నా ఒపీనియన్. కాబట్టి భర్తకి పాద పూజ చేసుకొని ఆయనకి నీళ్లు తల మీద జల్లుకొని ఒక మంచి మాట మాట్లాడాలి. ఏమండి, జీవితాంతం అనేసే కలిసి ప్రయాణం చేసి పిల్లలు మనవలు మనవరాలతో బాగుండాలని చేయాలి, ఉపవాసం ఉండాలి. ఈ పూజంత అయిన తర్వాత ఆ మంచి మాట అయిన తర్వాత ఒక పాలో ఏదో వాళ్ళకి ఇష్టమైన తీపి తిని ఈ వత పరిసమాప్తి చేయాలి. కైలాస గౌరీ నోము, లక్ష పసుపు నోము, ఇలాంటి ఒక 5-6 నోవులు పవిత్రమైన నోవులు. అంటే అన్ని పవిత్రమైనవే, కానీ కొద్దిగా ఇది 10 మందితో కూడిన పని. మిగతావన్నీ ఒక ముత్తైదుని పిలిచి తాంబూలు ఇచ్చి ఉద్యాపన చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వ్రతానికి చాలా మంది ఆవిడతో కూడా పాలు పంచుకోవడం అదృష్టం. ఆమెకు మన సేవ చేయటం కాదు, మన అదృష్టంగా భావించాలి. అందరూ చెయ్యాలి. ఈ రోజు మీరు కూడా నా యొక్క వాయిస్ తీసుకొని నన్ను కూడా యూట్యూబ్ ఛానల్ చూపించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈనాటి మహిళలకి, ఈనాటి యూత్ కి చాలా చక్కటి వ్రతం ఇది. యాక్చువల్ గా ఈనాటి యూత్ అనే వాళ్ళు దీన్ని పాటిస్తారు అన్నది మాకు కొద్ది సంశయంగానే ఉంది. ఎందుకంటే బీ ఫ్రాంక్ గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈనాటి యూత్ కి ఓపిక తక్కువ. అది మీ తప్పు కాదు, కాలుష్యము పొల్యూషన్ వల్ల. కానీ ఈనాటి యూత్ కూడా మా బోటి వాళ్ళ సహాయంతో, మా బోటి వాళ్ళ ఆధ్వర్యంలో చేసుకుంటే అంతకు మించిన మహద్భాగ్యం లేదు. ముఖ్యంగా అందరికి చిన్న సజెషన్, పెళ్ళైన వాళ్ళందరూ మంగళసూత్రాలు వేసుకుంటే ఈ యొక్క వ్రతాన్ని పట్టి చెయ్యొచ్చు. ఇది ఒక శివరాత్రి రోజు, రథసప్తమి రోజు మాత్రమే పట్టాలి. ఎప్పుడంటే అప్పుడు పట్టకూడదు. ఏ మాసంలో ఇవ్వచ్చు, తప్పు లేదు, దీనికి ఎటువంటి దోషం లేదు. పట్టటం మాత్రం ఆ 2 రోజులు పట్టాలి. ముందు స్త్రీలందరూ అంటే కమింగ్ జనరేషన్ అందరూ మెట్టెలు పెట్టుకొని ఈ యొక్క పసుపు తాడు వేసుకొని పట్టితే వాళ్ళని చూసిన మాకు అదృష్టవంతులు మేము భావిస్తున్నాం. భార్య పట్ల ప్రేమ సంతృప్తి కలిగింది. ఆనాటి నుండి రాజకుమార్తె ఆమె భర్త యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరుగుతుండేది. వారిని చూసిన వారు పార్వతీ పరమేశ్వరులని ప్రశంసిస్తూ ఉండేవారు. అయితే పార్వతీదేవి ఆలయంలో గాని, నదీ తీరంలో గాని 5 కుంచాల కుంకుమ, 5 కుంచాల పసుపు ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు పుష్పాలతో పంచిపెట్టి వారి ఆశీస్సులు పొందాలి. ఇలా చేస్తే నోము పూర్తవుతుంది. అందుకే భర్త ప్రేమను పొందే కైలాస గౌరీ నోము వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ఉంటారు. కైలాస గౌరీ నోము చేయడం వల్ల ఇన్ని ఫలితాలు ఉంటాయి కాబట్టే మహిళలు తమ భర్త ప్రేమను పొందేందుకు ఈ కైలాస గౌరీ నోమును ఆచరిస్తూ ఉంటారు. నా పేరు స్వాతి అనుష. మాది చిత్తూరు, కానీ మా ప్రాపర్ ఇక్కడే. ఇది తెలిసి ఒక ఫంక్షన్కి వచ్చాను. ఇది మా పిన్ని వాళ్ళ ద్వారా తెలిసి తీసుకోవడానికి వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు పసుపు కుంకుమ తీసుకోవడం అనేది. అదే ఈ వ్రతం చేసుకుని పసుపు కుంకుమ పంచుకుంటే చాలా మంచిదమ్మా. వాళ్ళకు మంచిది, ఇచ్చిన వాళ్ళకు మంచిది. ఇది సామాన్యంగా కుదరదు ఎవరికి కూడాను. ఇది మంచి పనే కానీ మంచి పని కాకుండా కాదు. మన శక్తిని బట్టి ఆ తల్లి దయించి, ఆ తల్లి దయలేదే మనం చేయలేము. వాళ్ళు సిరి సంపదలు లక్షణంగా ఉండి పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చేసుకుంటే
మంచిది